హాయ్ అండి. గణిత శాస్త్ర బోధన ఉపకరణాల్లో మనం ఇప్పుడు వచ్చేసి గణిత పేటికలో ఉండే ముఖ్యమైన సామాగ్రి అండి. గణిత పేటికలో ఏమేమి సామాగ్రి ఉంటాయి అంటే పూసల చట్రం, డామినోలు, ఘనాకారపు కడ్డీలు, క్రిస్నియర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, బిన్నల చట్రం, జామితీయ ఘనాకారాలు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పూసల చట్రం. ఈ పూసల చట్రాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే స్థాన విలువను కనుక్కోవడానికి ఉపయోగిస్తామండి. అంటే స్థాన విలువను సూచించే కడ్డీలు ఉంటాయి. మరి ఈ పూసల చట్రంలో మొత్తం పూసలు ఎన్ని ఉన్నాయంటే 100 ఉంటాయి. మరి 100 ఉంటాయండి. మరి ఈ పూసల చట్రంలో ఉన్న కడ్డీలలో ఒక్కొక్క కడ్డీలో ఎన్ని పూసలు వేయాలి అంటే 9 పూసలు వేయాలండి మ్యాక్సిమం. 10వ పూస దానిలో వేయకూడదు. 10వ పూస ఉంటే కనుక దాన్ని పక్క కడ్డీలో వేయాలి. దాని స్థానం అనేది మారుతుంది అనమాట. స్థాన విలువను మారి పక్క కడ్డీలోకి వస్తుంది, ఒక పూసగా మారుతుంది అనమాట. మరి నెక్స్ట్ పూసల కడ్డీలో అసలు లేవు అనుకోండి, అప్పుడు దాన్ని అక్కడ ఏం రాసుకోవాలి మనం? 0 అనేదిగా ఏ కడ్డీలో పూస లేకపోతే కనుక ఆ కడ్డీ స్థానం 0 రాసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి వచ్చేసేసి డయాగ్రామ్లో ఉన్నాయి చూడండి. ఇలా అనమాట. 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000 స్థానం, 10,000, లక్షలు, 10 లక్షలు. మనకి ఇచ్చిన నెంబర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. పూసలు వేసుకుంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. మరి ఈ పూసల చట్రం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఈ పూసల చట్రం ఉపయోగించి పూసలు వేసి స్థాన విలువలు చెప్పొచ్చు, కూడికలు తీసివేతలు చెప్పొచ్చు, అదేవిధంగా దశాంశ సంఖ్యలను ఏర్పాటు చేయవచ్చు, సంఖ్యలను రాయించడం కూడా నేర్పవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ డామినోలు అండి. ఈ డామినోలు ఏంటంటే ఇది అట్టతో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయొచ్చండి. ఇది ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘచతురస్రాకారపు ఆకారంలో ఉంటుంది. దీర్ఘచతురస్రాకారపుగా ఉండే పట్టీని డామినో అంటాం అన్నమాట. మరి మొత్తం ఎన్ని డామినోలు ఉంటాయంటే 55 ఉంటాయండి. గణిత పేటిక బోధనా పేటికలో మొత్తం 55 డామినోలు కలవు. ఓకేనా? మరి ఈ దీర్ఘచతురస్రాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తారు? 2 భాగాలుగా విభజిస్తారు. ప్రతి భాగంలో కూడా కొన్ని రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలను బట్టి కార్డులు ఎంచుకోవాలన్నమాట. ఈ కార్డులను ఉపయోగించి సంకలనం వ్యవకలనం చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది దీర్ఘచతురస్రాకారం. దీన్ని ఎన్ని భాగాలు చేయాలి? 2 చతురస్ర భాగాలుగా చేస్తాము. వీటిలో ఏముంటాయి? రంధ్రాలు ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉంది. సెకండ్ బాక్స్లో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే 4, 1 డామినో. నెక్స్ట్ ఇందులో 2, ఇందులో 3. ఇది వచ్చేసి 2, 3 డామినో అనమాట. దీని ద్వారా ఇంకేం చెప్పొచ్చు అంటే జామితీయాకారమైన దీర్ఘచతురస్రం గురించి చెప్పొచ్చు. దీర్ఘచతురస్రాకారం పొడవులు, వెడల్పులు, చుట్టుకొలత, వైశాల్యాలు గురించి కూడా లెక్కించవచ్చు. అంతేకాకుండా దీని మీద అసలు రంధ్రాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉందనుకోండి, అప్పుడేమంటాం? 0, 0 డామిన్ అని చెప్పేసి అంటాం అనమాట. మొత్తం మీద దీనిలో ఎన్ని డామినోలు ఉంటాయంటే 55 డామినోలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఘనాకారపు కడ్డీలండి. ఘనాకారపు కడ్డీలు. ఈ కడ్డీలు కూడా మనకి 1 నుంచి 10 యూనిట్ పొడవుల దాకా వివిధ కొలతలతో ఉంటాయండి. ప్రతి కొలతలో కూడా 10 కడ్డీలు ఉంటాయి. 1 నుంచి 10 యూనిట్ పొడవు దాకా వివిధ కొలతలతో ఉంటే ప్రతి కొలతలో కూడా ఎన్ని ఉంటాయండి? 10 కడ్డీలు ఉంటాయి. అంటే దాదాపు మొత్తం ఎన్ని ఉంటాయి? 10 10లు 100 కడ్డీలు ఉంటాయండి. ఓకే, వీటి ద్వారా మనం ఏం చేయించవచ్చు అంటే సరళ రేఖలు, సమాంతర రేఖలు గీయడానికి, రకరకాల త్రిభుజాలు ఏర్పరచడానికి, పెద్ద చిన్న, పొడవు పొట్టి అలా ఆ భావనలు ఏర్పరచడానికి, భిన్నాల్లో రకాలు భాగాలు చెప్పడానికి, ఆరోహణ అవరోహణ క్రమాలని అవగాహన చేసుకోవడానికి, దత్తాంశ శతాంశ భావనలు ఉపయోగపరచుకోవడానికి ఈ ఘనాకార పట్టీలు అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి క్రిస్నియర్ పట్టీలు. ఇందులో కూడా ఏముంటాయండి? 0 నుంచి 10 వరకు సంఖ్యలు గుర్తించుకుంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే మారవు, స్థిరంగా ఉంటాయి. దీనికి ఇరువైపులా కూడా ఏముంటాయి అంటే 2 గాడులు ఉంటాయి అన్నమాట. గాడులు ఉంటాయి. ఈ గాడుల్లో వివిధ రకాలైనటువంటి సంఖ్యల్ని వేయొచ్చు, తీయవచ్చు. వీటి ద్వారా ఏంటి అంటే వేస్తూ తీస్తూ ఉంటే వీటి ద్వారా అంకెలు అనేటువంటి వాటిని పోల్చవచ్చు అనమాట. నెక్స్ట్ వీటి ద్వారా ఏం చేయొచ్చు? సంకలనం వ్యవకలనం చేయవచ్చు. వివిధ అంకెలు ఆరోహణ అవరోహణ క్రమాలను కూడా పోల్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేపియర్ పట్టీలండి. ఈ నేపియర్ పట్టీల్లో కూడా ఇందులో ఒక ప్రధాన పట్టీ ఉంటుంది. మిగతా 9 ఎక్కాల పట్టీలు ఉంటాయండి. వీటి ద్వారా ఏం చేయొచ్చు అంటే పెద్ద పెద్ద గుణకారాలని వాటిని చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో కూడా నేపియర్ పట్టీలతో కూడా మనం గుణకారాలు, పెద్ద పెద్ద గుణకారాలని ఈజీగా చేయడానికి మనకి వీలు ఉంటుందన్నమాట నేపియర్ పట్టీలతో. నెక్స్ట్ వచ్చేసి భిన్నాల చట్రం అండి. ఈ భిన్నాల చట్రం మనకి ఎలా ఉంటుంది అంటే వృత్తాకారంలో ఉంటుంది. భిన్నాల చట్రం వచ్చేసి మనకి వృత్తాకారంలో ఉంటుంది. ఇది మొత్తం ఒక వృత్తం అనేది ఎన్ని భాగాలుగా చేయబడుతుందంటే 10 భాగాలుగా చేయబడుతుందండి. ఇలా 10 భాగాలుగా చేయబడుతుంది. దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు? క్రమ, అపక్రమ, మిశ్రమ భిన్నాలని రాయించి ప్రదర్శించవచ్చు.
అదేవిధంగా సజాతి విజాతి భిన్నాలను చూపించవచ్చు. భిన్నాల సంకలన వ్యవకలనం, భిన్నాలకు సంబంధించి భిన్నాల చట్టం అండి. హారం చిన్నదైన కొద్దీ భిన్నం విలువ పెరుగుతుందని, హారం విలువ పెద్దదైన కొద్దీ భిన్నం విలువ తగ్గుతుందని చూపడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి జామితీయ గణాకారాలు. వీటిలో కూడా ఏముంటాయంటే దీర్ఘగణము, సమగణము, శంకువు, గోళం, స్తూపం ఇలాంటివన్నీ ఉంటాయండి. వీటి ద్వారా ఏంటంటే విద్యార్థులకి ఆ ఆకారాలను పరిచయం చేసి ఒక ఆకారానికి ఎన్ని అంచులు ఉంటాయి, ఎన్ని మూలాలు ఉంటాయి, ఎన్ని తరాలు ఉంటాయి అనేది కూడా వీటిని వివరించవచ్చు, లెక్కించవచ్చు. యూలర్ ఫార్ములా ఉపయోగించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గణిత పరికరాలు పెట్టే జామెట్రీ బాక్స్ అండి. మనకు 7th క్లాస్ రంగంలోనే జామెట్రీ బాక్స్ కనిపిస్తారు కదా. ఆ పెట్టెలో ఏంటి అంటే ఈ పెట్టెలేనిదే మనం జామెతీని బోధించలేము. ఇందులో ఏముంటాయి? స్కేలు, కోణమాన్ని, 2 మూల మట్టాలు, ఒక విభాగిని, ఒక వృత్తలేఖని ఉంటాయండి. వీటి సహాయంతో ఎటువంటి జామెతీ చిత్రాన్నైనా కూడా మనం గీసుకోవచ్చు. అదేవిధంగా స్కేల్ను ఉపయోగించి పొడవు కొలవచ్చు. ఇచ్చిన పొడవుకి సరిగ్గా సరళ రేఖను కూడా గీయవచ్చు. ఒక రేఖకు కావలసిన నిష్పత్తిలో మనం విభజించుకోవచ్చండి. నెక్స్ట్ కృత్య కోసం. ఇదేంటంటే గణితంలో ఉత్తమమైన పద్ధతి అండి. ఎందుకు దీన్ని కృత్యాధార పద్ధతి కదా. అంటే ఉపాధ్యాయుడు లెసన్స్ అవి చెప్తూ ఉంటాడు కదా. చెప్పేటప్పుడే మనం కృత్యాధార బోధనని ఉపయోగించాలి. మనం ఆ కృత్యం చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఒక పేటలో జమ చేస్తే అదే కృత్యపేటిక అవుతుందన్నమాట. అటువంటి అన్ని పేటికలో కలిసినాయి అనుకోండి, అదే కృత్య కోసం అవుతుంది. మనకి ఆ కృత్యపేటికలో ఏమేమి ఉంచుకోవాలి? కృత్యపత్రము, అది చేయడానికి కావాల్సిన సామాగ్రి, దానికి సంబంధించిన పీరియడ్ పథకాలు అన్నీ కూడా ఉంచుకోవాలి. మనం ఇది ఎప్పటికప్పుడు ఏ లెసన్ పెడితే ఏ లెసన్ చెప్పాలనుకుంటే ఆ లెసన్కి సంబంధించినట్లుగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే కృత్యపేటికలు అనేవి మనకి తయారవుతాయండి. నెక్స్ట్ ఏంటి? వర్క్షీట్లు. ఈ వర్క్షీట్లు కూడా ఏంటి? విద్యార్థులు పని చేయించడానికి అదనంగా, అంటే మనం క్లాస్లో చెప్పింది కాకుండా విద్యార్థులు వాటి మీద ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి అదనంగా ఉపాధ్యాయుల్లో ముందే తయారు చేయబడతాయండి. ముందు నేర్చుకున్న భావనల ద్వారా వీటిని, అంటే ఇవాళ ఈ టాపిక్ నేర్చుకున్నాం, ఇది మనకి స్థిరంగా శాశ్వతంగా ఉండిపోవాలంటే వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. వీటిని విద్యార్థులకి ఇంటి పని ఇవ్వడానికి కూడా ఈ షీట్లను ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది. మూల్యాంకనం చేయడం కూడా మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లాష్ కార్డ్ అండి. ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నా గుర్తించడానికి వాడయ్యే ఫ్లాష్ కార్డ్స్ మనకి. మూల్యాంకనం కూడా డ్రిల్లింగ్ అంటే మనం ఫ్లాష్ కార్డ్ చూపించేసేసి డెఫినేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ ఏవైనా A+B హోల్స్ కానీ డ్రిల్లింగ్ ఇవ్వడానికి కానీ మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని ఎలా అంటే ఫ్లాష్ కార్డ్ని ఎలా ప్రదర్శిస్తాం మనం? దళసరి కాగితంపై కానీ అట్టపై కానీ బోధించవలసిన అంశాన్ని అట్టపై రాసి ప్రదర్శిస్తారు. నిదానంగా, అంటే కొంతమంది పిల్లలు లేట్గా తక్కువ స్లోగా అభ్యసించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇవి వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు తీరికగా అభ్యాసం చేసుకోవచ్చు. మనం క్లాస్లో డెఫినేషన్స్ అన్నీ బోర్డు మీద రాస్తాము. నిదానంగా అభ్యసించే వాళ్ళు అప్పటికప్పుడు చదవలేరు కదా. అలాంటి వాళ్ళకి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అప్పటికప్పుడు రాసి కూడా వీటికి సమాధానం చెప్పవచ్చు అని మనం క్లాస్లో డిస్ప్లే చేయొచ్చు. ఏదైనా పటాన్ని గీసి కూడా దాన్ని ఆకారాన్ని గుర్తించమని చెప్పేసి మనం అడగవచ్చండి. ఈ కార్డులన్నీ కూడా అంశాల వారిగా పెట్టుకొని వాటిని పదే వినియోగించడానికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి నమూనా అండి. ఇది ఏంటంటే నమూనా అంటే నిజమైన వస్తువుని పోలి ఉంటుంది. నిజమైన వస్తువుని మనం తీసుకొచ్చి వాళ్ళకి చూపించలేనప్పుడు ఈ నమూనాలను చూపిస్తే సరిపోతుంది అనమాట. అంటే నిజమైన వస్తువు యొక్క నకలలే నమూనాలు. ఇది తరగతి గదికి నిజమైన వస్తువుని తీసుకురాలేనప్పుడు మనకి నమూనాలని తీసుకొస్తామంట. ఇది గడియారంతో చేసే అట్టముక్క, చార్మినార్ బొమ్మ ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తాం కదా. సౌష్ఠవం గురించి, సిమెట్రిసిటీ గురించి చెప్పాలంటే కనుక మనం చార్మినార్ బొమ్మ, తాజ్మహల్ బొమ్మల్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చార్ట్లు అండి. ఈ ఏంటి? మనం గణితంలో నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు, సమీకరణాలు ఇవన్నీ చార్ట్ల మీద రాసి ప్రదర్శించడానికి వీలవుతుందన్నమాట. మనకి మ్యాథ్స్లో ప్రథమ ఉపకరణం ఏంటంటే చార్టేనండి. మనం డెఫినేషన్స్ ఏమైనా చెప్పినవి కానీ ఫార్ములాస్ కానీ ఏమన్నా ఈరోజు చెప్పిన తర్వాత వాటిని ఒక చార్ట్ మీద క్లాస్లో పెట్టామనుకోండి, పిల్లవాడు రోజు వాటిని రీకాల్ చేసుకుంటూ ఉంటే వాడికి అలా శాశ్వతంగా అలా ఉండిపోతుంది అనమాట. వాటిని గోడలకి వేలాడదీసామనుకోండి, వీటికి ఒక ఖర్చు అనమాట. బోధన ఉపకరణానికి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఒక 5-6 రూపీస్ పెడితే చార్ట్ వచ్చేస్తుంది కాబట్టి వీటిని ఉపయోగించడం వీలవుతుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి గణిత పరికరాలు పెట్టలండి. ఏమిటి? పూసల చట్రం. అదేవిధంగా పూసల చట్రంలో పూసలు ఎన్ని ఉంటే 100 ఉంటాయి. డామినర్లో డామినర్స్ ఎన్ని ఉంటే 55 ఉంటాయి. గణాకార పట్టీలు కూడా వివిధ కొలతలతో 10 ఉంటాయండి. క్రుస్నియర్ పట్టీలు, గణాకార పట్టీలు, క్రుస్నియర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, బిన్నల చట్రం, జామితీయ గణాకారాలు. ఇది వచ్చేసి గణిత పేటికలో ఉన్న ముఖ్యమైన సామాగ్రి అండి. మ్యాక్సిమం బోధనోపకరణాలు అయిపోయింది, పట్టిక అయిపోయింది, అదేవిధంగా టైలు కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసేసి
ఇదండి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి. ఈ చాప్టర్ మీద ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి.